హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మనం రవా ఉత్తపం చాలా సింపుల్గాను టేస్ట్గాను ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఒక కప్పు రవ్వ తీసుకుందాం. వెయిట్లో అయితే 250 గ్రామ్ వెయిట్. ml పెరుగు పోసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. కొంచెం పుదీనా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒక ½ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుందాం నీట్గా. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ఇందులో పెరుగు ఎందుకు యాడ్ చేసుకున్నామంటే పిండి పులవనివ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా కనుక దోశ పోసుకోవాలి, దోశ పిండి కలుపుకోవాలంటే ముందు రోజు సాయంత్రమే పిండి కలిపి పెట్టుకొని పిండిని పులవనిచ్చి ఆ తర్వాత దోశ పోసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల మనం పిండిని పులవనివ్వాల్సిన అవసరం లేదు. ఆ పులుపుతనం ఇందులోనే ఉంటుంది కాబట్టి వెంటనే పోసుకోవచ్చు. ఒక 15 నిమిషాలు పక్కన నానబెట్టేసి ఆ తర్వాత పోసుకుందాం. ఒక మూత పెట్టేసి 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఈ గ్యాప్లో ఉత్తపం కావాల్సిన ఎర్రగడ్డలు, క్యారెట్ తరిగి తీసుకొచ్చేసాము. 4 మీడియం సైజ్ ఎర్రగడ్డలు. వెయిట్లో అయితే 250 గ్రామ్ వెయిట్. ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకుందాం. ఒక క్యారెట్ తురిమి తెచ్చుకున్నాం. ఈ విధంగా సన్నగా తురిమి తెచ్చుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోండి. ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుందాం. ఈ విధంగా నీట్గా కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టేద్దాం. మనం 15 నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని లైట్గా కలుపుకుందాం. ఈ విధంగా చిక్కగా ఉండాలి. ఈ విధంగా చిక్కగా ఉంటేనే ఉత్తపం నీట్గా వస్తుంది. మరీ పలసగా ఉంటే రాదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. పెను వీటైన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉత్తపం పోసుకుందాం. పోసేసి ఎర్రగడ్డలు పైన ఈ విధంగా జల్లుకోండి. ఈ విధంగా వేసుకొని లైట్గా అలా అద్దేస్తే చాలు. ఈ విధంగా అద్దేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు కాల్చుకొని ఆ తర్వాత తిప్పేసుకుందాం. ఒకటిన్నర నిమిషం లో ఫ్లేమ్లోనే ఉంచాము. ఇప్పుడు తిప్పేసుకుందాం. తిప్పేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి వదిలేయండి. ఆనియన్ విడిపోకుండా ఉంటుంది. దోశ తిప్పేసుకుని 1 నిమిషం ఉంచాము. ఇప్పుడు తీసేద్దాం.
ఊతప్పం రెడీ. ఇప్పుడు ఇంకొకటి పోసుకుందాం. ఈ ఎర్రగడ్డలు వేసి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే విడిపోకుండా ఉంటుంది. అలాగే పైన జల్లి వదిలేకుండా వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అలాగే ఒక 2 నిమిషాలు వదిలేద్దాం. రవా ఊతప్పం రెడీ అయిపోయిందండి. దీనికి మనం తీసుకుంది 1/4 కిలో రవ. 1/4 కిలో రవతో 8 ఊతప్పం వచ్చింది. సింపుల్గా 4 టిఫిన్ చేయవచ్చు. దీనికి చట్నీ, కారం ఏమన్నా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇవి ఏమీ లేకపోయినా కానీ అలాగైనా తినేవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని చేయడానికి మనకి 1/2 అవర్ టైం పట్టింది. చాలా సింపుల్గా 1/2 అవర్లో రెడీ చేసేయవచ్చు. దీనికోసంగా ముందుగా ఏమీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా అనుకొని ఇలా చేసేయవచ్చు. చాలా సింపుల్గా 1/2 అవర్లో టిఫిన్ రెడీ చేసి పిల్లలకి పెట్టవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.